కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన భక్తి వాతావరణంలో సాగింది. శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతము పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ భక్తి భావంతో స్వామివారిని ప్రార్థించగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఈ సందర్భంగా మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయంలో చేపట్టనున్న కీలక అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించనున్నారు. టీటీడీ కేటాయించిన 35,19,00,000 రూపాయల నిధులతో ఇక్కడ ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 96 గదులతో కూడిన ఆధునిక ధర్మశాల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీక్ష తీసుకునే భక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సౌకర్యంగా విశ్రాంతి తీసుకునేలా ఈ నిర్మాణాలు ఉపయోగపడనున్నాయి. గతంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టిలో తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ టీటీడీ సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం పవన్ కళ్యాణ్ భక్తులు విశేష స్పందనను రేపుతుంది. కొండగట్టు ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తులకు ఈ వసతులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ నాచిపల్లి శివారులోని ఒక రిసార్ట్ కు వెళ్లనున్నారు. అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. మొత్తంగా కొండగట్టు పర్యటనలో భక్తి, అభివృద్ధి, రాజకీయ కార్యకలాపాలు అన్ని సమన్వయంగా సాగనున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భక్తుల సౌకర్యాల కోసం తీసుకుంటున్న చర్యలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకతగా మారుతున్నాయని భక్తులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.